నీ కన్ను ఒక వస్తువుని చూస్తుంది. కన్ను వస్తువు వేరుగా సపరేట్గా ఉన్నాయి. నీ కన్నును చూసుకోలేదు కదా. కన్ను ఇచ్చట సబ్జెక్టు, వస్తువు ఆబ్జెక్ట్. నీ కన్నును మనస్సు చూచుచున్నది, తెలుసుకోగలుగుతున్నది. కారణం నీ కన్ను ఒక ఆలోచన. నీ కళ్ళు మూసుకొని ఉంటే నీ కళ్ళు మూసుకొని ఉన్నట్లుగా మనస్సుకు తెలియచున్నది. మైండ్ నో యువర్ ఐ బ్లింకింగ్, క్లోజింగ్, ఓపెనింగ్. కానీ నీ కన్ను మైండును తెలుసుకోలేదు, చూడలేదు. ఇక్కడ మైండ్ సబ్జెక్టు, ఐ ఆబ్జెక్టుగా ఉన్నాయి. అండ్ ఆల్సో మైండ్ త్రూ ఐస్ ప్రపంచ విషయాలు, వస్తువులు తెలుసుకోగలుగుతున్నది. అనగా మైండ్ వాటన్నింటికీ సపరేట్గా ఉంది, సబ్జెక్టుగా ఉందని అర్థమవుతుంది. మనస్సులో వస్తూ పోతూ ఉన్న ఆలోచనలు ఒక విషయం మనకు అర్థమవుతుంది. అర్థం కాలేదు అన్నది, కోపం వచ్చింది, కోపం రాలేదు అన్నది, ఆకలి పుట్టింది, ఆకలి లేదు, ఇవన్నీ మనస్సే. ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి? మనస్సుకు వేరుగా సపరేట్గా ఒక సాక్షి చైతన్యం ఉంది. అది నువ్వే. ఆ సాక్షి చైతన్యం లేక నీవు మైండ్కి సపరేట్గా ఉంటూ మైండ్ని, దాని కార్యకలాపాలని సాక్షిగా చూస్తుంది, తెలుసుకుంటుంది. ఆ సాక్షి చైతన్యం నీవే. ఇక్కడ సాక్షి చైతన్యం అల్టిమేట్ సబ్జెక్ట్, మైండ్ ఆబ్జెక్ట్ అని అర్థమవుతుంది. మైండ్ చైతన్యాన్ని అంటే నిన్ను మైండ్ చూడలేదు, తెలుసుకోలేదు. కారణం అది ఆబ్జెక్ట్ కాబట్టి. అల్టిమేట్గా నీవే సాక్షి చైతన్యానివి. కాబట్టి వీటన్నింటినీ అంటే మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు, కోపతాపాలు, ఆకలి, దప్పిక, ఇవన్నింటినీ నీకు తెలుస్తుంది. కారణం నీవు అసలైన కర్తవి. అవన్నీ ఆబ్జెక్ట్స్గా సపరేట్గా ఉన్నాయి అని అర్థం చేసుకో. నీవు శరీరం కాదు, మనస్సు కాదు, నీవు శుద్ధ చైతన్యానివి, ఆత్మవి. నీవు ఆత్మవై ఉన్నావు. నీవు ఆత్మవని తెలుసుకున్న తక్షణమే, వెంటనే నీవు ముక్తుడు అవుతావు. ఇదే ఎన్లైటన్మెంట్.